ప్రతి వీకెండ్ మన రివ్యూవర్స్ అందరూ నాగ్ సార్ ఏమడగాలి ఈ వారం మన కంటెస్టెంట్స్ని అన్ని వీడియోలు మన పైకి వదులుతూ ఉంటారు. కానీ నిజానికి అక్కడ వీకెండ్లో నాగార్జున సారు అడిగిన దానికి వీళ్ళు ఇక్కడ వీడియోలో చెప్పిన దానికి సంబంధమే ఉండదు కదా. అందుకే నాగ్ సార్ ఏమడగాలి కాదు, అసలు ఏమడుగుతారు నాగ్ సార్ అన్నది చూద్దాం. నాగ్ సార్ హౌస్లోకి రాగానే ఇన్ టు ద హౌస్ అని వెళ్ళగానే హాయ్ హలో అని అంటారు. అనగానే మన కంటెస్టెంట్స్ అందరూ, మన హౌస్మేట్స్ అందరూ తమ తమ పర్ఫార్మెన్స్లతోటి సార్కి చిత్ర విచిత్రంగా వెల్కమ్ చెప్తారు. ఇక ఆ తర్వాత సార్ ఫస్ట్ భరణి గారితో మాట్లాడతారు. ఎలా అంటే, భరణి, నువ్వు అద్భుతమైన ఆటతో, బంధాలతో ఇంట్లో ఆటల్లోనూ బయట ఓట్లతోనూ గెలిచి మళ్ళీ హౌస్లోకి ప్రవేశించావు, గుడ్ ప్లే భరణి అని చప్పట్లు కొడతారు. ఇది బయట అందరి ముందు. తర్వాత ఏమంటారంటే, భరణి ఒకసారి కన్ఫెషన్ రూమ్లోకి వస్తావా అని పిలుస్తారు. అక్కడ అసలు విషయాలు సార్ మాట్లాడతారు. అదేంటంటే, మా తను బేబీ ఇంకో 50 రోజులు ఉండలేదని, అందుకే అద్భుతంగా స్కెచ్ వేసి నీకు దెబ్బ తగిలినా శ్రీజాని తీసుకోకుండా ఆమె తను బేబీతో మాట్లాడలేదు, టార్గెట్ చేసింది, అందుకే నిన్ను లోపలికి తెచ్చి లాస్ట్ వీక్ వరకు ఉంచాలి అని బంపర్ ఆఫర్ నీకిస్తే నువ్వేంటి క్యాప్టెన్సీ టాస్క్లో తను బేబీని సపోర్ట్ చేయలేదు ఎందుకు? నువ్వు తప్పకుండా చేస్తావని రాముని సంచాలక్ చేసి ఆడకుండా మేము స్కెచ్ వేస్తే నువ్వేంటి మధ్యలో నిలబడి దిక్కులు చూస్తున్నావు? ఏందయ్యా, హౌస్లో ఉండాలని లేదా? అయ్యో సార్, అంత మాట అనకండి సార్, నేను ఏదో కన్ఫ్యూజన్గా ఫీల్ అయ్యాను సార్. లేదు, నాకు తెలుసు తనుజ బేబీనే నా ప్రియారిటీ, ఇప్పటి నుండి నేను అలాంటి తప్పులు చేయను సార్, ప్లీజ్ సార్ ఇంకొక అవకాశం ఇవ్వండి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి దివ్య లోపలికి పంపించు. దివ్య కన్ఫెషన్ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు సార్ ఏమంటారంటే, అరే దివ్య, కొత్త కెప్టెన్, టాస్క్ బాగా ఆడి దొడ్డిదారిన ఫుడ్ ఎక్కువ ఇచ్చి భరణి గారికి ఆయన కోసం అద్భుతంగా ఏడ్చి ఇచ్చుకుంటి వాయనం అని భరణి గారి ఎంట్రీకి కారణమయ్యి పుచ్చుకుంటి వాయనం అని కెప్టెన్ అయ్యావు, సూపర్. కానీ కెప్టెన్ ఎలా అయ్యావనుకుంటున్నావమ్మా? అది నీ పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా? నీ ఆట చూసి అందరూ దివ్య చాలా మంచి అమ్మాయి, మాకు చాలా బాగా వండి పెడుతుంది, కిచెన్లో ఏదడిగినా చేసి పెడుతుంది అన్న ఉద్దేశంతో నిన్ను కెప్టెన్ చేశారని అనుకుంటున్నావా? మేము వేసిన స్కెచ్ ఏంటి, మేము తనుజని విన్నర్ చేయాలనుకున్నాం. విన్నర్ అంటే అదే, ఈ వారం క్యాప్టెన్ చేయాలని అద్భుతంగా స్కెచ్ వేస్తే అది మిస్ఫైర్ అయ్యి నువ్వు కెప్టెన్ అయ్యావు, అది మర్చిపోకు. ఏంటేంటి, నువ్వు భరణి గారు రాగానే ఏమన్నావు? ఆయన కత్తిస్తే నేను తనుజాకు వెళ్ళి పొడిచేదాన్ని, ఆమెను నామినేట్ చేసేదాన్ని ఏదేదో వాగుతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఆమెతో బాగున్నావు, మా తను బేబీతో నీ రిలేషన్ బాగుందనే కదా ఇన్ని వారాలు నిన్ను ఉండనిచ్చింది. శ్రీజ లాంటి తోపు కంటెస్టెంట్ను కూడా బయటికి పంపించి నిన్ను ఉంచాము అంటే అందులో ఏమీ రీజన్ ఉందో నీలాంటి తెలివి కల్లా కంటెస్టెంట్ గుర్తుపట్టాలి కదమ్మా. ఏంటి, ఏమైంది నీ తెలివి? ఏంటి, ఎక్కువ కాలం ఉండాలని లేదా? నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అయ్యో సార్, సారీ సార్, నేను ఇంత ఆలోచించలేదు సార్, ఇంకొక అవకాశం ఇవ్వండి సార్, ఇప్పటి నుండి నేను నా గేమ్ని మార్చుకుంటాను, ఎప్పుడు కూడా ఇంకా తనుజ గారికి నేను అగెయిన్స్ట్గా వెళ్ళను సార్, ప్లీజ్ సార్. సరే సరే, నువ్వు వెళ్ళి మా తను బేబీని పంపించు. తను బేబీ కన్ఫెషన్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అమ్మా తనుజ, ఏంటమ్మా, ఎలా ఉన్నావు? నాన్న వచ్చినందుకు హ్యాపీనా? నీ ఫ్యామిలీని మిస్ అవుతున్నావు అన్నావు కదా లాస్ట్ వీకు. నీ ఫ్యామిలీని పంపించే సీన్ లేదమ్మా, పంపించలేము మేము, అందుకే అద్భుతంగా స్కెచ్ వేసి మీ నాన్నని పంపించాము. హ్యాపీనా? ఏంటమ్మా నీ బాధ, ఏంటో చెప్పు. ఏమీ లేదు సార్, అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు కావాలని. రేషన్ మేనేజర్గా నన్ను చాలా బాధ పెడుతున్నారు సార్. చివరికి కళ్యాణ్ కూడా మారిపోయాడు, నా మీద అరుస్తున్నాడు సార్. చివరికి నాన్న కూడా వచ్చాడు అన్న సంతోషం నాకు ఒక్కరోజు కూడా మిగలలేదు సార్. ఎందుకంటే క్యాప్టెన్సీ టాస్క్లో ఆయన నా వైపు నిలబడలేదు. ఈ హౌస్లో నాకు ఎవరూ లేరు సార్. నాకన్నా లేట్గా వచ్చిన దివ్య ఇంటి క్యాప్టెన్ అయ్యింది. ప్రతి వీక్ నేను చాలా చాలా కష్టపడుతున్నాను సార్, అయినా కూడా మిస్ అవుతుంది. నాకు ఈ హౌస్లో సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు సార్. అయ్యో తనుజ, అంతగా బాధపడకమ్మా, అసలు నిన్ను క్యాప్టెన్ చెయ్యాలనే కదా ఈ టాస్క్ని ఇలా డిజైన్ చేశాము మేము.
అక్కడ రాముని కూడా సంచాలకులాగా చేసి చేతులు కట్టి పడేశాం. మీ భరణి నాన్నగారు ఎన్నోసార్లు చెప్పారు కదమ్మా, దివ్య, తనుజ ఇద్దరిలో నాకు ఫస్ట్ ప్రియారిటీ తనుజానే అని. అందుకే ఆయన నీకు ఓటు వేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేశాము. కానీ ఆయన ఏంటో ఇద్దరి మధ్యలో నిలబడి వైపు నిలబడకుండా, ఓటు వేయకుండా అలా పిచ్చోడ్లాగా ఉండిపోయాడు. అంతేకాదు అద్భుతంగా సంజన గారు దిగగానే మేము బజర్ కూడా కొట్టాము. అయినా మా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదమ్మా. ఆ నిఖిల్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక రాము ఏంటో దివ్యానే క్యాప్టెన్ అని అనౌన్స్ చేసి పడేశాడు. ఇంకా మా చేతిలో ఏం లేకుండా అయిపోయింది. అయినా సరే అమ్మా, నేనున్నాను కదా నీకు. వచ్చే వారంలో తప్పకుండా ఇంకా అద్భుతంగా కెప్టెన్సీ టాస్క్లను డిజైన్ చేసి నిన్ను క్యాప్టెన్ చేసే బాధ్యత మాది. నువ్వేం బాధపడకమ్మా, ధైర్యంగా ఉండు. ముఖ్యంగా ఏడవకు. అందరి మీద అరిచినా పర్వాలేదు, అలిగినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఏడవద్దమ్మా. నువ్వు ఏడుస్తే బిగ్ బాస్ తట్టుకోలేడు. తనుజ, ఇక నువ్వు వెళ్ళి కళ్యాణ్ని పంపించమ్మా. ఏంటి కళ్యాణ్, ఎలా ఉన్నావు? నువ్వు ఇన్ని వారాలు ఉన్నావు అంటే అర్థం ఏంటి? మా తను బేబీకి నువ్వు ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు. ఆమె చిన్న చిన్న సరదాలు తీరుస్తున్నావు. అందుకే నిన్ను ఇన్ని వారాలు ఉండనిచ్చాము. నువ్వేమనుకుంటున్నావు? నీ ఆట వల్ల ఉంటున్నాను అనుకుంటున్నావా? డిమాండ్ ఆట మేము ఎడిట్ చేసి చేసి వాళ్ళ గొడవలను మాత్రమే చూపిస్తూ నిన్ను గొప్పగా చూపిస్తుంటే నువ్వు మా తను బేబీతో గొడవ పడుతున్నావు ఏంటి? బయటికి వెళ్తావా? అయ్యో సార్, ఏదో నోరు జారి అందరూ ఆకలితో మాడుతూ ఉంటే న్యాయం వైపు మాట్లాడిన సార్. సరే సరే, ఇక నుండి నా తప్పును సరిదిద్దుకుంటాను సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. సరే సరే, నువ్వు వెళ్ళి మాధురిని పంపించు. మాధురి, ఏంటమ్మా ఎలా ఉన్నావు? నిజం చెప్పాలంటే నువ్వు అందరికన్నా చాలా తెలివిగలదానివి. నువ్వు మా తను బేబీ కోసం అండగా దండగా ఎంత నీ ఆహాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ను, ఆకలిని కూడా ఓర్చుకొని నీలో నువ్వు కుమిలిపోతూ ఏడ్చావు తప్ప తను బేబీని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా కొద్దిసేపటి తర్వాతనే నీ బాధను పక్కన పెట్టి తను తలలో పేలు చూసి జడ కూడా వేశావు. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా బిగ్ బాస్ హౌస్లో. థ్యాంక్ యూ సార్. సరే, నువ్వు వెళ్ళి ఇమాన్యుయల్ని పంపించు. కెప్టెన్ ఇమాన్యుయల్, బాగా చేసావు కెప్టెన్గా. ముఖ్యంగా మా తను బేబీ ఎన్ని తప్పులు చేసినా, ఎంతమంది మీద అరిచినా కూడా, పీకల దాకా కోపం ఉన్నా ఎదుటి వాళ్ళనే కంట్రోల్ చేసావు. కానీ ఒక్క మాట కూడా తను బేబీని అనలేదు. అవును సార్, నా కెప్టెన్సీ ఇంత అద్భుతంగా చేయటానికి కారణం తనూజ సార్. తను నాకు చాలా చాలా సపోర్ట్ని ఇచ్చింది సార్. రేషన్ మేనేజర్గా చాలా చాలా బాగా తన బాధ్యతలను నిర్వర్తించింది సార్. అందరినీ సమానంగా చూసింది సార్. అసలు తనుజ వల్లనే నేను ఇన్ని వారాలు ఉండగలిగాను సార్. నిజంగా తనుజ గ్రేట్ సార్. చాలు చాలు, బాగానే యాక్టింగ్ చేస్తున్నావు. నీ యాక్టింగ్ బిగ్ బాస్కి తెలియదు అనుకుంటున్నావా? నువ్వేంటి క్యాప్టెన్సీ టాస్క్లో దివ్యకి సపోర్ట్ చేశావు, మళ్ళీ ఇక్కడొచ్చి మాత్రం తనుజ చాలా బాగా చేసిందని చెప్తున్నావు. మాకు అన్నీ తెలుస్తాయి. మేము అసలు నీ తెలివి చూసి టాప్ 5 వరకు ఉంచుదామనుకున్నాము. నీకు ఉండాలని ఉన్నట్టు లేదే. సార్ సార్ సార్, అంత మాట అనకండి సార్. ఏదో పొరపాటు అయిపోయింది సార్. సో నా తప్పుని సరిదిద్దుకుంటాను సార్. నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా చూసుకుంటాను సార్. ప్లీజ్ సార్. సరే, చూద్దాంలే. నువ్వు వెళ్ళి డిమోన్ని లోపలికి పంపించు. డిమాన్, ఏంటి నువ్వు రీతిని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? నీ ఆట సంకనాకి పోవాలని ఆమెతో ఎన్ని గొడవలు వచ్చినా కూడా మేము ప్రతి వీకెండ్ వచ్చి సెట్ చేస్తూ వస్తున్నాం కదా. ఏంటి నెక్స్ట్ వీక్ బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నువ్వు మా తను బేబీతో మొదటి నుంచి పులిహోర కలిపి ఉంటే గనక నువ్వు ఆడిన ప్రతి టాస్క్ని ఏమాత్రం ఎడిట్ చేయకుండా అద్భుతంగా చూపించేవాళ్ళం. కానీ నువ్వేం చేసావు? పోయి ఆ రీతుతో ఫ్రెండ్షిప్ చేసావు. పోనీ అదైనా సరిగ్గా చేస్తున్నావా? అమ్మాయితో అలాగైనా ప్రవర్తించేది ఏంటి? ఇంకా కొన్ని వారాలైనా ఉండాలని లేదా నీకు? క్యాప్టెన్సీ టాస్క్లో మా తను బేబీ కోసం నువ్వు ఓటేసావు, అదొక్కటి తప్ప ఏం చేసావు నువ్వు? అయ్యో అదేం లేదు సార్. ఇప్పటి నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పులిహోర కలుపుతాను సార్, ప్లీజ్. సరే, నువ్వు బయటికి వెళ్ళి ఆ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, అదే నిఖిల్, గౌరవ్, సాయి, ఆ ముగ్గురిని లోపలికి పంపించు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి సాయి, గౌరవ్, నిఖిల్, మీరు ముగ్గురు మా తను బేబీ క్యాప్టెన్ అవుతుంటే సపోర్ట్ ఇవ్వలేదు ఏంటి?
బయట ఆట చూసి వచ్చారు కదా! వచ్చాక కూడా మీకు ఇంత ధైర్యమా? గౌరవ్, నీకైతే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది. నువ్వు నామినేషన్స్‌లో ఉన్నావు. పైగా మా తన్ను బేబీకి మేము తొండి చేసి మరీ ఇమ్యూనిటీ ఇచ్చాము. నీకు దాని మీద కూడా ఆశ లేదా? తనుజకి సపోర్ట్ చేయకుండా దివ్యకి ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఏం ఆడుతున్నారు మీరసలు? ఒకరి తర్వాత ఒకరు అందరూ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నారా? అది కాదు సార్, ఆమె రేషన్ మేనేజర్‌గా అందరి మీద అరిచింది సార్. ఆమె వల్ల మేమందరము ఆకలితో, అర్ధాకలితో ఉండాల్సి వచ్చింది సార్. చాలామంది సఫర్ అయ్యారు సార్. పాపము సంజన గారు తినకుండా సగంలో వెళ్ళిపోయారు. ఇంకా ఒక నైట్ మొత్తం పాపం మాధురి గారు తినలేదు. వాళ్ళతో చాలా రూడ్‌గా ప్రవర్తించింది సార్ తనూజ గారు. సో, ఆమె ఇంకా కెప్టెన్ అయితే ఇంకా మాకు చుక్కలు చూపిస్తుంది అని ఆ సీన్ గుర్తు చేసుకొని మేము భయపడిపోయాం సార్. అందుకే ఎలిమినేట్ అయినా పర్వాలేదు అని మేము దివ్యకే ఓటేసాం సార్. మీరు ఇట్లాగే ఆడితే, ఇలాగే ఆలోచిస్తే 'బిగ్ బాస్' హౌస్‌లో మీకు అదే చివరి వారం అవుతుందయ్యా. ఈ వారం గౌరవ్ పక్క, ఆ తర్వాత సాయి, ఆ తర్వాత నిఖిల్. ఇట్లా ఆడితే ఎలాగయ్యా? వేరే వాళ్ళని చూసైనా నేర్చుకోవాలి కదా మీరు. ఇంకా మీరు మారరు అంతే. సరే, సరే వెళ్ళండి ఇంకా. దాదాపుగా నాగ్ సార్ ఇట్లాగే అడుగుతారు. ఎందుకంటే ప్రతి వారం మన ఎక్స్‌పెక్టేషన్స్ ఒక లెవెల్‌లో ఉంటాయి. కానీ అక్కడ నిజానికి ఆయన అడిగేది వేరే విధంగా ఉంటుంది. అది చూస్తే మనకి బీపీ లేస్తది. అంతకన్నా ఇలా ఫన్నీగా వీడియో చేస్తే అందరూ విని సంతోషిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.